ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పర్యటనలో జిల్లాలోని మొత్తం 98 పోలింగ్ కేంద్రాలు పరిశీలించినట్లు తెలిపారు. స్ట్రైకింగ్ ఫోర్స్ అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించామని ఎస్పీ తెలియజేశారు. ఎవరైనా అల్లర్లకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని కోరారు. జిల్లాను 21 రూట్లుగా విభజించినట్లు పేర్కొన్నారు. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కాకినాడ పెద్దాపురం డివిజన్లో ఉన్నాయని తెలిపారు. ఈ రోజు 27 ఫిబ్రవరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పోలింగ్ జరుగుతుంది. ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ కి సంబంధించి పోలింగ్ సెంటర్స్ లో కాకినాడ డిస్ట్రిక్ట్ లో కూడా పోలింగ్ జరుగుతుంది. బోత్ సబ్ డివిజన్స్ లో కలిపి మొత్తం 21 రూట్స్ ఉన్నాయి. అట్లానే పోలింగ్ స్టేషన్స్ 98 ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ప్రాపర్ బందోబస్తు ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటితో పాటుగా ఇన్స్పెక్టర్ ర్యాంక్ లో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్, ఎస్ఐ ర్యాంక్ లో స్ట్రైకింగ్ ఫోర్సెస్ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ యాక్టివ్ గా మూవ్ అవుతూ పోలింగ్ ప్రశాంతంగా అయ్యేలాగా ఎన్షూర్ చేసుకుంటున్నారు. ఎస్డిపిఓస్ కూడా 2 సబ్ డివిజన్ లోను స్టాండ్ బై ఫోర్స్ పెట్టుకొని ఏ రకమైన అడ్డువాడి ఇన్సిడెంట్స్ జరగకుండా ప్రశాంతంగా ఈ 8 AM to 4 PM ఏదైతే ఎమ్మెల్సీ పోలింగ్ ఉందో అది పీస్ఫుల్ గా కంక్లూడ్ అయ్యేలాగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. దీని తర్వాత పోలింగ్ మెటీరియల్ అంతా కూడా కలెక్టరేట్ లోని స్పందన హాల్ కి వెళ్ళి అక్కడి నుంచి ఏలూరుకి మూవ్ చేస్తారు. సో అక్కడ కూడా ప్రాపర్ బందోబస్తు అండ్ ఆల్సో ఎస్కార్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. విల్ మేక్ షూర్ దట్ ఎలక్షన్ గోస్ ఆఫ్ పీస్ఫుల్. థ్యాంక్ యూ.